అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కొన్ని ఎక్సలెంట్ కిచెన్ టిప్స్ తెలుగులో ఇస్తున్నాను. అవి నేర్చుకుందాము. వంటింటి చిట్కాలు. రోజువారీ జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలను ఇక్కడ మీకు నేర్పుతాను. నెంబర్ 1, ఉల్లిపాయ తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తరగండి. దానివల్ల కన్నీళ్ళు రావు. కత్తి తడిపి వాడితే కూడా కన్నీళ్ళు తగ్గుతాయి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెంబర్ 2, పాలు ఉడికేటప్పుడు పొంగిపోకుండా పాలు మరిగే పాత్రలో ఒక చెక్క స్పూను పెట్టండి. దానివల్ల పాలు పొంగకుండా ఉంటాయి. లేకపోతే పాత్ర అంచులపై కొద్దిగా వెన్న లేక నూనె రాసినట్లయితే పాలు పొంగకుండా ఉంటాయి. నెంబర్ 3, పప్పులు, ధాన్యాలు కీటకాలు రాకుండా పప్పుల్లో 2-3 బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు లేదా మిరియాల గింజలు వేయండి. దానివల్ల పప్పులు పురుగు పట్టకుండా ఉంటాయి. బియ్యంలో కొన్ని మిరపకాయలను వేసిన కీటకాలు రాకుండా ఉంటాయి. నెంబర్ 4, ఇడ్లీ, దోశ బ్యాటర్ మెత్తగా రావడానికి మినప్పప్పు నానబెట్టేటప్పుడు 2-3 మెంతుల గింజలు వేయండి. దానివల్ల గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు వేసి బాగా ఫెర్మెంట్ అయ్యేలా చూడండి. నెంబర్ 5, నిమ్మరసం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నిమ్మరసాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయండి. అవసరమైనప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు. దానివల్ల నిమ్మరసం ఫ్రెష్గా ఉంటుంది. నెంబర్ 6, అల్లం పేస్టు ఫ్రెష్గా ఉండాలంటే గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఫ్రిడ్జ్లో నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. నెంబర్ 7, కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఒక బంగాళదుంప మొక్క కూరలో వేసి కొద్దిసేపు మరిగించండి. అది అదనంగా ఉన్న ఉప్పు అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత దానిని బయటకు తీసి పడేయండి. దానివల్ల అధికంగా ఉన్న ఉప్పు తగ్గుతుంది. నెంబర్ 8, పూరీలు ఎక్కువ నూనె తాగకుండా అంటే నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే పూరీ పిండి కలుపుతున్నప్పుడు కొద్దిగా రవ్వ వేసుకుంటే పూరీలు కరకరలాడుతూ పొంగుతూ నూనె పీల్చకుండా వస్తాయి. నెంబర్ 9, మొక్కజొన్న గింజలు మెత్తగా కావాలి అంటే ఉడికించే నీటిలో కొద్దిగా పాలు వేసి మరిగిస్తే గింజలు మెత్తగా రుచిగా వస్తాయి. నెంబర్ 10, ఇదే చివరి చిట్కా అండి. మిగిలిన అన్నం రుచిగా వాడుకోవడానికి పులిహోర, లెమన్ రైస్, కర్డ్ రైస్ లేదా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇవండి ఈరోజు నేను చెప్పిన చిట్కాలు. నేను చెప్పిన 10 చిట్కాలలో ఏది మీకు ఉపయోగకరంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.